నువ్వు నన్ను మోసం చేసావు. నేను ఎంతలా ప్రేమించానో తెలుసా? నాకిలా అబద్ధం చెప్పావు. ఐ హేట్ యు. గుడ్ బై ఫర్ ఎవర్. అయినా వీణెలా లవ్ చేశాను ముందే తెలిసింది కాబట్టి బతికిపోయాను. ఈ విషయం అయితే దేవుడికి పక్కా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ గాడ్. మా లవ్ బ్రేకప్ అసలు గొడవ దేని గురించి? ట్రూలో వన్ బెస్ట్ పేర్ అంటే మాదే అనుకున్నా. ఈ కొన్ని రోజుల్లో తను ఇంత చేంజ్ వచ్చింది. ఇవన్నీ తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ మీకు తెలియాల్సింది. నేను తను ఎంత ప్రేమించానో తెలియాలి మీకు. వరుణ్, లంచ్కి వెళ్దామా? వై నాట్? రేపు పేరెంట్స్కి వెళ్ళి చికెన్ తిన్నాం. ఎప్పుడు చికెనేనా? ఎందుకంటే నీకు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఎందుకో? ఎందుకంటే నువ్వు నా కోసం ఏం చేయవు, కానీ అది నా కోసం ఆల్రెడీ చచ్చిపోయింది. దట్స్ వై ఐ లవ్ చికెన్ వెరీ మచ్. కానీ అన్నిటికన్నా నువ్వే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను చనిపోతాను కూడా. ఐ లవ్ యూ వరుణ్. ఐ లవ్ యూ సో మచ్. అరే ఏంటా మాటలు? ఏదో సరదాగా అన్నా, నువ్వు మరింత సెన్సిటివా? నా సంగతి సరే, ఆ అమ్మాయి చూడు అప్పటి నుంచి నీకే సైట్ కొడుతోంది. చూడు, నా క్లయింట్స్ నీకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఆల్రెడీ రిలేషన్ ఉన్నా, నేను తన్నే పెళ్లి చేసుకుంటా. సారీ, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. నీకు నా తోడు కాకపోయినా నీకు మంచి మాట దొరుకుతాడు. ఓకే, ట్రై సమ్మన్ ఎల్స్. ఓకే ఓకే. ఏంటి ఓకే చెప్పావా? ఏ జోక్ చేయకు, తన మోగది. నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పొచ్చా? అవునా? సరే సరే, మా అన్నయ్యకి తెలిసి డౌట్ వస్తే చంపేస్తాడు. బాయ్. ఏంటి భార్గవ్? ఎవడో మీ సిస్టర్ లవ్ చేస్తున్నాడు అన్న. నా సిస్టర్ ఎవడా నా సిస్టర్ లవ్ చేసింది ఎవడు? ఏమో తెలియదన్న, వాడిని నరికేద్దాం అనుకున్నాను కానీ మీ సిస్టర్ కూడా లవ్ చేస్తుందని వదిలేశాను. ఏంట్రా ఆగేది? ఎవడాచి పటాయిపోతా చూస్తూ ఊరుకుంటావా? నా ఒక్క మాట చెప్పన్నా, ముక్కలు ముక్కలు కింద అనుకుంటావా? ముందు వాడు ఎవడో తెలుసుకోపోరా. అది అన్నా ఆ వస్తున్నవాడే. వాడిని పట్టుకుని మన రూమ్ తీసుకొచ్చాడు. ఓకే ఆగుబే. ఎవరైనా చూసారు? తొందరగా పద. రే జాగ్రత్త.
నీళ్ళు కొట్టరా. ఈ నాలుకతోనే కదా నా చెల్లికి అల్లెవి చెప్పింది. చెప్పిన నాలిక ఉండకూడదు. ఇప్పటికి నాలుగే తెగింది, మళ్ళీ నా చెల్లి వెంక చూస్తే నీ పేక తెగుద్ది. ఏమైంది? 2 days నుంచి మెసేజ్ లేదు, కాల్ లేదు. ఎలా? మీ అమ్మ అక్కడి నుంచి వచ్చి చూడదు కదా, మాట్లాడొచ్చు కదా. ఏంటి మూగ సైగలు? అలాంటప్పుడు కలవడం కూడా ఎందుకు చెప్పు. బాయ్. ఇది ఫస్ట్ టైం నేను తన బిహేవియర్లో చేంజ్ చూడడం.
నిన్నంతా ఏం చేసావు? అబ్బచ్చా డ్రెస్సెస్ బాగానే చేస్తున్నావు, మూగవాడిగా సెటిల్ అయిపోవచ్చు. వాట్? ఏంటి గోల నాకు? నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నేను అప్పుడే మాట్లాడతాను. ఓకే బాయ్. ఇంకెన్ని రోజులు భరించాలో ఈ మూగ సైగలు? ఇలా తన బిహేవియర్ చేంజ్ అవుతూనే ఉంది. నన్ను లవ్ చేస్తుందా లేదా అనే డౌట్ మొదలైంది. అన్నా వాడు నాలుగు వచ్చినా వాడు ఇంకా చెల్లెంట తిరుగుతున్నాడన్నా. వాడు మాట్లాడలేడన్న విషయం నా చెల్లికి తెలుసా? ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి మేనేజ్ చేస్తున్నాడన్నా. వాడిని చంపేయకుండా తప్పు చేశాం. ఇప్పటికైనా పర్లేదు, చంపేద్దాం ఏదోవని. ప్రతిదానికి చంపడం ఒకటే మార్గం లేదు. వాడికి తెలియకుండా వాడే తీసుకుంటాడు. ఎలాగన్నా? నా ముద్దుల చెల్లికి వాడు మాట్లాడలేడన్న విషయం తన దగ్గర చెప్పాడు. ఆ తర్వాత సినిమా ఎలా ఉంటుందో చూడండి. సరే అన్నా. రే, వాడు 4 క్వశ్చన్ విషయం మనమే అని మన చెల్లికి తెలియకుండా చూసుకోండి. ఇక పోండి. ఏంటి కాల్ చేసి అర్జెంట్గా మీట్ అవ్వాలన్నారు? మీ లవ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దామని. ఓ ప్లీజ్, ఈ విషయం గురించి మాట్లాడడానికి అయితే ఏమీ లేదు. కొన్నిసార్లు మన లైఫ్లో అంతా మంచిగా జరిగింది అనుకోవాలి, బాధపడడానికి అయితే ఏమీ లేదు. ఐ జస్ట్ హేట్ దిస్ చీటర్. అది కాదు, అసలు నీ బ్రోనే 4 కోసింది అయితే ఈ మూగవాడిని నేను భరించాలా లైఫ్ టైం? నెవర్.
ఎవడు మగడు? ఎవడు? హే బేబీ, నువ్వు మాట్లాడుతున్నావా? లవ్ యూ బేబీ. లవ్వా? మూసుకో. అసలు మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదే. అసలు ట్రూ లవ్ అంటే ఆ పదాన్ని స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు. అసలు ట్రూ లవ్ అంటే వాళ్ళదే. అసలు ఏం జరిగింది నీకు తెలియదే. మీ శాడిస్ట్ అని నన్ను కొని తేజనాలకు వస్తాడు మన గొప్ప ప్రేమ వల్ల. అదే రోజు నీకు క్రికెట్ ఆడితే కింద పెడితే నాకు దెబ్బ తగిలితే హాస్పిటల్లో ఉన్నావు. ఆ డాక్టర్ ఏమో మాట్లాడద్దన్నాడు, కానీ ఈరోజు నీకోసం మాట్లాడా. ఛీ, దీని అమ్మ జీవితం. ఆ విషయం నీకు చెప్తే ఎక్కడ బాధపడుతుంది? మా అమ్మ పేరు చెప్పి మరి అబద్ధం చెప్పాను. పోయి అది నీలాంటి దానికోసం. అది నువ్వు మాట్లాడలేవు కదా, సో అలా బిహేవ్ చేశాను. ఇప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావుగా, సో అన్నీ మర్చిపోయి మనం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు మారవే. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడుతున్నావు కదా, కలిసిందాం అంటున్నావు, కానీ అసలు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదే. రేపు మనం పెళ్ళయ్యాక నా కాలు చేయి తెగితే అప్పుడు నువ్వు వదిలేదని గ్యారంటీ ఏంటి? ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ట్రూ లవ్ అనేది ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండడం. ఏంటి కామ్గా ఉన్నానని తెగ వాగుతున్నావు? సోది చెప్తానమ్మా అంటూ సోది. ఇక్కడెవడు నీ సోది వినేవాడు లేడు. వెతుక్కోపోబే, ఈ జనరేషన్లో ఎక్కడైనా టూలో దొరుకుతుందేమో చూద్దాం. అమ్మ మహాతల్లి, నాకు బాగా బుద్ధి చెప్పావు. నా లవ్కి సెట్ అయ్యమ్మా, నేను చూసుకుంటా. ఇందాకేమన్నావు? ఈ జనరేషన్లో ట్రూ లవ్ దొరకదా? కళ్ళు ముందు పెట్టుకొని ఏం ఆడుతున్నావే? వాళ్ళది ట్రూ లవ్, వాళ్ళది. ఓవే దుబ్బై. సారీ బు, నా వల్ల. చాలు. Sanchi, you take that paper, next paper. తిన్నావా? తినేసి Shakira.